వెల్కమ్ బ్యాక్ చెక్ టు ట్రెండ్స్. వరల్డ్స్ గ్రేటెస్ట్ స్మార్టెస్ట్ స్మార్ట్ ఫోన్ యాపిల్ 4S మార్కెట్ను రూల్ చేస్తుంది. సిరి అప్లికేషన్ యూజర్స్లో వైబ్రేషన్ సృష్టిస్తుంటే మరో ఫీచర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యూచర్ గ్యాడ్జెట్ లుక్ని అందించింది. ఇంతకీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? యాపిల్ యూజర్స్ కోసం యాపిల్ సంస్థ అందించిన ఐక్లౌడ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. టెక్నో వరల్డ్ కు అందించిన సేవలకు ఇన్నోవేషన్స్ కి 20th సెంచరీ ఐన్స్టీన్ గా పిలువబడుతున్న యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ జాబ్స్ చివరి రోజుల్లో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. బ్రౌజర్ ఫ్రీ వర్షన్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇప్పుడు యాపిల్ యూజర్స్ ని ఉర్రూతలూగిస్తోంది. గాడ్జెట్ ప్రపంచంలో క్లౌడ్ కంప్యూటింగ్ రివల్యూషన్ గా చెప్పవచ్చు. మీ డిజిటల్ హబ్ నంతా కామన్ స్టోరేజ్ డివైస్ ఐక్లౌడ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాపిల్ సర్వర్ లో యాపిల్ సంస్థ యాపిల్ యూజర్స్ కి 5GB స్పేస్ అందిస్తోంది. మల్టిపుల్ యాపిల్ డివైజెస్ లైక్ ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్లలో ఈ ఐక్లౌడ్ టెక్నాలజీ ద్వారా మీరు మీ కాంటాక్ట్స్, క్యాలెండర్స్, మెసేజెస్, ఫొటోస్, యాప్స్, ఐట్యూన్ మ్యూజిక్ పర్చేజెస్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 3G యూజర్ iOS 5కి అప్గ్రేడ్ చేసుకుంటే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. యాపిల్ అందిస్తున్న మోస్ట్ ఎక్సైటెడ్ ఫ్యూచర్ ఐక్లౌడింగ్ టెక్నాలజీ గురించి గాడ్జెట్ ఎక్స్పర్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరేజ్ డివైస్ మీ జేబులో ఉండకుండా సర్వర్లలో క్లౌడ్లో ఉండడాన్ని మనం స్టోర్ చేసుకునే విధానాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అనే సెగ్మెంట్తో పిలుస్తారు. దాన్ని యాపిల్ సంస్థ మీకు మరింత చేరువలోకి తీసుకురావడానికి ఐఫోన్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే ఐక్లౌడ్ అండి. జీమెయిల్ అకౌంట్లో 5GB స్పేస్ ఎలాగైతే ఉంటుందో మీ పాకెట్లో ఉండే ఐఫోన్లో కూడా 5GB క్లౌడ్లో ఇస్తారు. క్లౌడ్ అనగానే మీ పాకెట్లో ఉండే హార్డ్ డిస్క్ అంటే మీ మొబైల్లో 16GB ఉందనుకోండి, దానికి ప్లస్ 5GB యాడ్ చేసుకోండి. అలాగే కాకుండా ఇంకా మీరు కావాలనుకుంటే 50GB వరకు ఇస్తారు. దానికి కొంత ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో సెక్యూరిటీ 100% మీకు డాటా సెక్యూరిటీ ఉంటుందండి. యాపిల్ లాంటి సంస్థ ఇంత సెక్యూరిటీ ఇస్తుంది మీకు. దాన్ని ఎలా వాడాలో నేను ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ ఆప్షన్స్తో ఇంట్రడ్యూస్ చేశారండి. అది కూడా 15 రోజులు అవుతుంది. మోస్ట్లీ iOS 5 రిలీజ్ చేసిన తర్వాతనే ఈ క్లౌడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటే ఇంట్రడ్యూస్ చేశారు మై ఫైండ్ అనే ఒక అప్లికేషన్ తయారై ఇచ్చారండి. అది మీకు క్లౌడ్లో ఉంచారు దాన్ని. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్ అండి. ఇది మీకు మీ మ్యాక్ మిషన్ కానివ్వండి, లేదా మీ ఐప్యాడ్ కానివ్వండి, లేదా ఐఫోన్ కానివ్వండి, ఈ మూడు కూడా ఎప్పుడైనా మీకు పోయినట్టయితే, ఈ మధ్యకాలంలో ఏంటంటే మొబైల్ మిస్ అయింది అని మీరు ఎక్కడికో స్టేషన్కి వెళ్ళి మీరు కేసు పెట్టి IMEI త్రూ మీరు రికవరీ చేయాలని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా లేకుండా ఈ యాపిల్ ఫ్యామిలీ యూజర్స్కి ఇది మీ ఐక్లౌడ్ హోమ్ పేజ్ అండి. hari.cms@me.com గుర్తుపెట్టుకోండి. యాపిల్ వాళ్ళు me.com పేరుతో రిజిస్టర్ అవుతుంది. సో దాంట్లో కింద పాస్వర్డ్ లాగిన్ అవ్వగానే నెక్స్ట్ కొట్టండి. జస్ట్ ఎంటర్ కొట్టండి ఇక్కడ. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ రిజిస్టర్ అవ్వగానే ఇది హోమ్ పేజ్ అండి. మెయిన్గా దాంట్లో 5 మాత్రమే ఉన్నాయి చూడండి. ఏమేం కావాలో నేను చూపిస్తాను చూడండి. మీరు మెయిల్లోకి వెళ్ళారు. మీరు ఏదైతే మొబైల్లో ఐఫోన్లో బ్యాకప్ తీశారో ఆ బ్యాకప్ మెయిల్లో వచ్చేస్తుంది చూడండి. ఇండెక్స్ మళ్ళీ బ్యాకప్ వెళ్ళదలుచుకుంటే మీరు ఈ కసర్ చూడండి, ఈ క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో తర్వాత కాంటాక్ట్స్ కూడా మనం బ్యాకప్ తీసాము. సో మీరు చూడండి, ఇవన్నీ కాంటాక్ట్స్.
మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఈ క్యాలెండర్స్లో మీ షెడ్యూల్ టాస్క్ మొత్తం కూడా క్యాలెండర్స్లో ఉంటుందండి. మీ షెడ్యూల్ టాస్క్ రిమైండర్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి, బ్యాకప్ రావచ్చు. ఈ మై ఫైండ్ ఇంతకుముందు మనం మాట్లాడడం చూసారా, మీ మ్యాక్ మిషన్ కానివ్వండి, ఏదైతే అది మీ దగ్గర ఏమేమైతే ఈ యాపిల్ డివైసెస్ ఉన్నాయో ఆ డివైసెస్ గురించి ఈ మై ఫైండ్ అనే యాప్షన్ ఉపయోగపడుతుంది. ఈ యాప్షన్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు యాపిల్ ఫ్యామిలీకి బాగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి. మీకు ముందు లోడ్ అవుతుంది, పక్కన చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇగో ఇక్కడ రౌండ్గా తిరుగుతుంది కదా. సో ఆ మిషన్ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఉందా లేదా, గ్రీన్ మార్క్లో మాత్రం ఉంటుందండి. కనెక్టివిటీలో ఉన్నప్పుడు గ్రీన్ మార్క్లో ఉంటుంది. నేను మ్యాక్ బుక్ మీద క్లిక్ చేశాను. సో హరికృష్ణ మ్యాక్ బుక్ టుడే ఎక్కడుంది, ఈ టైంలో ఎక్కడుంది అని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. మీకు ఎక్కడున్నామో మనం ఉన్న పాయింట్ చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళగానే హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. మీరు చూడండి, ఈ ఐవర్క్లో మీ ఫొటోస్ కావాలన్నా కానివ్వండి, మీరు బ్యాకప్ తీసిన ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐవర్క్లో మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చండి. పైన చూడండి కీవర్డ్, మీరు ఏదైతే అది పేజెస్ అయితే పేజెస్, నెంబర్స్ అయితే నెంబర్స్, ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. ఆన్లైన్లో మొబైల్ని లాక్ చేయదలుచుకుంటే ఇక్కడికి వచ్చి మీరు మొబైల్ లాక్ చేయాలన్నా చేయొచ్చు, డేటా వైప్ చేయాలన్నా చేయొచ్చు. రిమోట్ లాక్ అని ఉంది కదండి, ఇక్కడికి వచ్చి లాక్ ఐఫోన్ అనగానే ఫోన్ లాక్ అవ్వడానికి ఆన్లైన్లో ఉంటే సెర్చ్ చేస్తుందండి. జస్ట్ మీరు 4 డిజిట్ కోడ్ ఎక్కడో ఉన్న మొబైల్ని కనుక మీరు చూసినట్టయితే 2 సార్లు అడుగుతుందండి. 2 సార్లు ఇస్తే మిమ్మల్ని లాక్ చేయనా లేదా అనేది బ్లూ కలర్ హైలైట్ అవుతుంది. సో హైలైట్ అయినప్పుడు లాక్ అనగానే మీకు అక్కడ ప్రాసెస్ జరుగుతుంది చూడండి, లుకింగ్ టు ఐఫోన్ ప్రాసెస్ అని చెప్పి. మీరు ఎప్పుడైతే చేశారో అది మీ మొబైల్ లాక్ అయిపోతుంది. చూడండి, మనం ఇప్పుడు లాక్ చేసాం కదా, ఈ స్క్రీన్ మీద మీరు ఒక్కసారి కనుక స్లైడర్ ఇచ్చినట్టయితే మీ కీవర్డ్ ఇంతకుముందు మీరు పెట్టలేదు, రిమోట్లో లాక్ చేశారు, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇవే కాకుండా మీ ఐఫోన్లో కనుక కొన్ని యాప్స్ ఇప్పుడు పర్చేస్ చేసి ఉంటారు, వాటిని కూడా బ్యాకప్ తీసుకోవచ్చు. దానివల్ల చాలా చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ని ఫార్మెట్ చేసినప్పుడు మీరు ఒక $20 పెట్టి ఒక అప్లికేషన్ కొంటారు, అది వెళ్ళిపోతుంది, దాంతోపాటే పోతుంది. ఈ క్లౌడ్ మూలంగా ఈ బ్యాకప్లో ఆ $20 అప్లికేషన్ కూడా ఉంటుంది దాంట్లోనే. వన్స్ మీరు కొత్త ఫోన్ తీసుకోగానే రీస్టోర్ బ్యాకప్ అనగానే మీరు ఏదేది డబ్బులు పెట్టి కొన్నారో అవన్నీ కూడా క్లౌడ్ నుంచి మీకు బ్యాకప్ వస్తాయి. కంప్లీట్ గ్యాడ్జెట్ అప్డేట్తో ట్రెండీ సెగ్మెంట్స్తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తుంది యువర్ ఫేవరెట్ గ్యాడ్జెట్ షో టెక్నో ట్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్. దిస్ ఇస్ శోభన్ సైనింగ్ ఆఫ్.